బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ గెలిచిన వాళ్ళకి 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నామని చాలా గట్టిగా అనౌన్స్ చేశారు హోస్ట్ నాగార్జున. దీంతో హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. కింగ్ అనౌన్స్ చేసిన నెంబర్కి మురిసిపోయారు. కొడితే జీవితం సెట్ అనుకున్నారు. కానీ బ్రీఫ్ కేస్ కాన్సెప్ట్తో ప్రైజ్ మనీ కాస్త తగ్గిపోయింది. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈవెంట్లో డెమాన్ పవన్ 15 లక్షల బ్రీఫ్ కేస్ తీసుకొని తెలివైన నిర్ణయంతో బయటికి వచ్చేశారు. దీంతో విన్నర్ ప్రైజ్ మనీలో 15 లక్షలు మినహాయించగా ట్రోఫీ గెలుచుకున్న కళ్యాణ్ పడాలకి 35 లక్షల ప్రైజ్ మనీ చెక్ అందించారు నాగార్జున. దాంతోపాటే ఓ కార్, మరో 5 లక్షల ఓచర్ని కూడా అందించారు. అయితే కళ్యాణ్ అందుకున్న 35 లక్షల్లో భారీ కోత పడక తప్పదని తెలుస్తోంది. అతని ప్రైజ్ మనీ 35 లక్షల్లో జీఎస్టీని మినహాయిస్తే చేతికొచ్చేది 16 లక్షలు మాత్రమేనట. కేవలం ఈ ప్రైజ్ మనీ మాత్రమే కాదు, తనకు వచ్చిన మారుతి కారు కూడా కళ్యాణ్ జీఎస్టీ చెల్లించాల్సిందేనట. అయితే కళ్యాణ్కి ఇచ్చిన మరో 5 లక్షల ఓచర్కి మాత్రం జీఎస్టీ లేకపోవచ్చు, ఎందుకంటే అది నగదు రూపంలో కాదు కాబట్టి.